మరి పార్లమెంటు లాస్ట్ సెషన్ ఉన్నప్పుడు టీడీపీ తరఫున గల్లా జయదేవ్ మాట్లాడిన మాటలు, తను చెప్పిన భాష్యం అద్భుతం. ఒక ఇంటలెక్చువల్, ఒక ఇంటెలిజెంట్, ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక పొలిటీషియన్ ఫ్రమ్ ఏ లెజెండరీ ఫ్యామిలీ ఎంత హుందాగా మాట్లాడాలో అంత హుందాగా మాట్లాడాడు. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఆయన చెప్పిన ఆ మెసేజ్ జర్నలిస్ట్ స్టూడెంట్స్ కూడా ఒక చక్కని ఉదాహరణ అవుతుంది. ఎందుకంటే సాధారణంగా అతనున్న టీడీపీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కాలం ఉంది. అయినా సరే ఇప్పటికీ కూడా కొద్దిపాటి వ్యతిరేకతనే ఉంది. అలాంటప్పుడు మోడీని విమర్శించాల్సిన బదులు మొదటిగా అతను చక్కగా మోడీ చేసిన 10 అద్భుతమైన విషయాల గురించి చెప్తూ, ఆ తర్వాత అక్కడున్న చిన్నపాటి లోపాల గురించి కూడా చివరిలో కంక్లూడ్ చేశాడు. ఆ తర్వాత చక్కగా నేను కూడా వ్యాపారాన్ని దీన్ని ఒకసారి చూసుకోలేదు కాబట్టి ఒక 14 సంవత్సరాలు వనవాసం చేసి నేను తిరిగి